చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పినటువంటి హామీలన్నీ ఏమైనాయి? వాటి మీద మీరు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా? మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? పచ్చి అబద్ధాలు మీ నోటితో చంద్రబాబు నాయుడు చెప్పించారు. అది వదిలిపెట్టి, ఆయన మీద పోరాటం చేసేది వదిలిపెట్టి, ప్రజల కోసం ఆరాటపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు కూర్చొని ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు, రాదు అంటున్నావు. మరి నువ్వు పోషిస్తావా? నీకుంది కదా 21 స్థానాలు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అన్ని హామీలు ఈరోజు తొంగలో తొక్కినాడు కదా, నువ్వు పోషిస్తావా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా? నీకు బాధ్యత లేదా? రా, ప్రజల తరపున పోరాటం చేయి, నీ యొక్క ఇమేజ్ను కాపాడుకో. నీ ఇమేజ్తో చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు, గుర్తుపెట్టుకో. నీకు తాత్కాలికంగా ఏమన్నా ఈరోజు లబ్ధి జరుగుతుందనో కానీ శాశ్వతంగా నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారా. అది గుర్తుపెట్టుకో.